ఒకసారి ఈ వీడియో చూడండి. అయితే ఏదో ఒక ప్రొటెస్ట్ చేస్తున్నట్లయితే అనిపిస్తుంది కదా. అక్కడ వీడియోనే క్లారిటీ లేదు. సరే, మొత్తం మీద ఒక ప్రొటెస్ట్ అయితే చేస్తూ ఉన్నారు కదా వాళ్ళందరూ. స్టూడెంట్స్ తల్లిదండ్రులు ప్లకార్డులు పట్టుకుని ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా. ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారు తెలుసా? మా మీద తెలుగును బలవంతంగా రుద్దకండి, మాకు తెలుగు ఇంపోజిషన్ ఇవ్వకండి, తెలుగును థర్డ్ లాంగ్వేజ్ గానో ఫోర్త్ లాంగ్వేజ్ గానో పెట్టండి, మాకు హిందీ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి, తెలుగును మా మీద బలవంతంగా రుద్దకండి అని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఏ బీహార్లోనో, ఉత్తరప్రదేశ్లోనో, బొంబాయిలోనో, రాజస్థాన్లోనో, జార్ఖండ్లోనో చేయలే. ఈ ప్రొటెస్ట్ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టేడియం ఇందిరా పార్క్ దగ్గర. అవును, హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ప్రొటెస్ట్ చేస్తూ మా మీద తెలుగును బలవంతంగా రుద్దకండి అంటున్నారు. ఏం దుర్మార్గం రాయ్యా. ఎవరిల్లంతా అంటే ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు, సిబిఎస్ఈ చదువుకునే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులట. తెలుగును మా మీద బలవంతంగా రుద్దకండి అని. ఒక తెలుగు రాష్ట్రంలో ఉండి, హైదరాబాద్లో ఉండి తెలుగును మా మీద బలవంతంగా రుద్దకండి అని ధర్నాలు చేస్తున్నారా, ప్రొటెస్ట్లు చేస్తున్నారా? తెలుగు బలవంతంగా వద్దా అంటే నువ్వు నీ రాష్ట్రం ఏంది అక్కడికి పో. ఎవడొద్దన్నాడు? తెలుగు నీ రాష్ట్రం ఏంది అక్కడికి పో. తెలుగు రాష్ట్రంలో ఉంటూ తెలుగు మాత్రం వీళ్ళకి సబ్జెక్టుగా ఒకటి ఉండకూడదంట. తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్టుగా ఉండకూడదట. కానీ ఇక్కడ దక్షిణ భారతదేశానికి ఏ విధంగానూ సంబంధం లేని హిందీ మాత్రం బలవంతంగా తీసుకొచ్చి రుద్దుతారట. తెలుగు మాత్రం మాకు వద్దని తెలుగు రాష్ట్రాల్లో ప్రొటెస్ట్ చేస్తారంట. అట్లే ప్రొటెస్ట్ చేసుకుంటూ ఒక అట్లో 200 కిలోమీటర్లు, ఇట్లో 200 కిలోమీటర్లు పోండి, మీకు కావాల్సిన స్టేట్ వస్తుంది. మహారాష్ట్రలో ఇంకేదైనా వస్తుంది, పోండి అడిగి పోయి మరి హిందీనే నేర్చుకోండి. ఎవరు వద్దంటున్నారు? ఇక్కడ ఉండి ఈ తెలుగు రాష్ట్రాల పరిధిలో ఉన్న స్కూళ్ళల్లో చదువుకుంటూ తెలుగును మాకు వద్దంటున్నారంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం చూడండి. ఇంకా మన అంతర్జాతీయ నాయకులు కొందరు ఉంటారు, హిందీలో ట్వీట్లు వేస్తారు, హిందీ గొప్పతనం గురించి స్పీచ్లు ఇస్తారు, హిందీలలో ట్వీట్లు వేస్తారు. అట్లాంటి పావల వనికిరాని నాయకులందరూ తయారైతే చివరికి మన స్టేట్లోకి వచ్చి తెలుగు వద్దంటారు. చివరికి ఇంకా మన ఇళ్ళల్లో గంజరబడి ఇంక ఎన్ని చెబుతారో. ఇటువంటి పావల వనికిరాని నాయకులు లాంటి వాళ్ళు ఉంటే హిందీని బలవంతంగా రుద్దుతాడు. అంటే ఎవడికి కావాలరా హిందీ? ఈ స్టేట్లో ఉన్న స్కూళ్ళలో కూడా ఇలా తెలుగు వద్దంట. ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడండి. వరిని పాసు గల అయ్యో, అంటే ఇక్కడ వాళ్ళు హిందీ వద్దంటున్నారు అని చెప్పి దానికి ప్రతీకారంగా చేస్తున్నారు. ప్రతీకారంగా చేయాలంటే నువ్వు పోయి ఉత్తరప్రదేశ్లో చేసుకో, మహారాష్ట్రలో చేసుకో, బీహార్లో చేసుకో. ఎవడికి పట్టింది ఆడనా చేసుకో. పోనీ హిందీ స్టేట్లోకి వెళ్ళి తెలుగు స్టేట్లోకి వచ్చి తెలుగు వద్దని చెప్పి తెలుగు స్టేట్లోకి వచ్చి తెలుగు వద్దా? ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు తీసేమని చెప్పి చూద్దాం. ధైర్యం చేసి చూడమనండి మరి. ఇంకా జనాలు ఎంత పిచ్చోళ్ళు, ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావాలి అంటే జనాలు ఇంక పిచ్చోళ్ళు కాదు, ఇంకెంత బానిసత్వంలోకి వెళ్ళిపోవాలో. సరేలేండి, పొంగ జనాన్ని కనుక బానిసత్వంలో నెట్టేసి చైతన్యం లేకుండా చేసి లాస్ట్కు చెంచాగిరి చేయించుకుంటారు ఈ పాలకులు, పై స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇంకా లాస్ట్గా తప్పదేమో. లేకపోతే ఏంట్రా అయ్యా, తెలుగు స్టేట్లో ఉండి మా స్కూళ్ళలో తెలుగు వద్దు అంటున్నారు. అరే ఏం విచిత్రం రా ఇది.